మాకు కూడా మా దేశానికి ఓ సేవ చేసే అవకాశము లభించడం, రాష్ట్రపతి భవన్ కొన్ని గంటల కిందన నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో గోవా అంటే మాకు గుర్తొస్తుంది మా ప్రియ మిత్రులు పాపం ఇంకా లేరు, మనోహర్ పారికర్. మేమిద్దరు కలిసి ఆయన డిఫెన్స్ మంత్రిగా ఉండేవారు. నేను అఫ్కోర్స్ సివిల్ ఏవియేషన్లో ఉన్నాం. సో మాకు ఇద్దరికి గోవాలో వెస్ట్ కోస్ట్లో ఆ వర్కౌట్ చేయగలిగాము ఆ ఎయిర్పోర్ట్ని. అలాగా ఒక ఎయిర్పోర్ట్ ఇక్కడ కూడా వర్కౌట్ చేయగలిగాము. ఎప్పుడు ఆ ఎయిర్పోర్ట్ సంగతి నేను మాట్లాడటం లేదు. కానీ మాకు విజయనగరంలో ఒక చిరకాల కోరిక ఉండేది, ఆడపిల్లలకి సమానంగా రావాలని, పురుషులతో పాటు రావాలని ఆర్మ్డ్ ఫోర్సెస్లో వారికి స్థానం కలిగించాలని, అలా సైనిక్ స్కూల్స్లో కూడా వారికి చదివే అవకాశము బాలులతో పాటు బాలికలు కూడా ఉండాలని కోరేటప్పుడు పారికర్ చెప్పారు, వారి కాంపాక్ట్లో తొందరగా తీసుకొచ్చిన రోజే నేను ఇక్కడ విజయనగరంలో మీ కోరికని నేను తీర్చగలుగుతాను. అయితే ఆయన పాపం క్యాన్సర్ వ్యాధితో పోయారు. కానీ ఆ కోరిక ఇక్కడ బాలికలకి ఆ అవకాశం మా సైనిక్ స్కూల్లో విజయనగరంలో అంటే కోరుకొండ సైనిక్ స్కూల్లో కలిగించడము మనకందరికీ గర్వకారమైన విషయం. అయితే గోవా అంటే వెరీ ప్రోగ్రెసివ్ స్టేట్. వారు లా అబైడింగ్ పీపుల్, పీస్ఫుల్ పీపుల్, వారందరికీ ముందు తీసుకెళ్ళే ప్రజలు అక్కడ ఉన్నారు. గతంలో అంటే స్వతంత్రం ముందన అవన్నీ అది పోర్చుగీస్ ఆక్యుపేషన్లో ఉండేది. దాని నుంచి భారతదేశంలో చేరింది. భారతదేశంలో ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్గా మనకి ఓ రాష్ట్రంగా అది గుర్తింపు పొంది టూరిజం అక్కడ ఎక్కువగా ఉంది. సో అది ఉంది అక్కడ, అంత బాగుంది. అయితే కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్స్ కనుక మన రాజ్యాంగం ప్రకారంగానే మనమందరూ పని చేయాలి. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అధిగమిస్తూ పని చేయడానికి వీలు లేదు. అది మాత్రం మాకు అవకాశం మా పెద్దలు కూడా, ఎన్డీఏ ప్రభుత్వము, ప్రధానమంత్రి గారు, ఇది హోమ్ మినిస్ట్రీలో వస్తుంది కనుక హోమ్ మినిస్ట్రీలో, అలాగే మా ముఖ్యమంత్రి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆయనతో కన్సల్ట్ చేసేటప్పుడు నా పేరు సజెస్ట్ చేయడము, వారు అంగీకరించడము, ఇదంతా మాకు ఆనందంగా ఉంది. మేమంటే ఎప్పుడూ ఏ అవకాశం వెనక నేను పరిగెత్తలేదు. కానీ అవకాశాలు వచ్చేటప్పుడు బాధ్యత కూడా లేకుండా విస్మరించడము వద్దని నేను అనలేదు. మేము ఎప్పుడో సాయశక్తి మా దేశం కోసం మేము పని చేయడానికి ఇంకోసారి అవకాశం మాకు లభించడం మాకు ఆనందకరమైన విషయం.
మాకు మా జీవితంలో మంచి చెడ్డలంతాలో సహకరించిన నా సతీమణి కూడా, అంటే ఒక చోట నేను భార్య అంటే నన్ను కరెక్ట్ చేస్తారు, భార్య కాదు ధర్మపత్ని అన్న. అది ఒక గుడిలో వెళ్ళేటప్పుడు. సో మాకు కూడా ధర్మం వైపు నడాలని నడిపించి ప్రోత్సహించే కుటుంబాన్ని ఆ దేవుడు మాకు అందించడము మా అదృష్టమని నేను భావిస్తూ ఉన్నా. చాలామంది మిత్రులు వారు గుడ్ విషెస్, వయసులో ఉన్న పెద్దలు, ఇప్పుడు ఆయన ఉన్న 90 సంవత్సరాలు, ఆయన వారి ఆశీర్వాదము అదంతా కూడా మాకు అందడము మాకు ఆనందంగా ఉంది. మాకంటే తక్కువ ఉన్న వయసులో పెద్దలందరూ మా గుడ్ విషెస్ తెలియపరించడం, దాంట్లో ప్రజాప్రతినిధులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, కలిసి పని చేసేవాళ్ళు ఉన్నారు. కొందరైతే వారు కొంచెం ఇబ్బంది గురి అయ్యారు రాజ్యాంగ వ్యతిరేకంగా. ఎందుకైతే వారు మన క్యాజువాలిటీ లిస్ట్లో నాలాగా కొందరు ఉన్నారు. సో వారు ఆ క్యాజువాలిటీ లిస్ట్లో ఉన్నవాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ చేసి మనకి విషెస్ చెప్పడము మాకు చాలా ఆనందంగా ఉంది. మన తెలుగు వాళ్ళు ప్రైడ్ ఇప్పుడు పెంచే బాధ్యత కొంచెం పెరిగినట్లు అనిపించుతాం.